హాయ్, వెల్కమ్ టు జేఎక్సెల్. నేను రమేష్. సో మనం ప్రీవియస్ వీడియోస్ అని ఎక్సెల్ అడ్వాన్స్ టాపిక్స్ మీద అయితే చూసాం కానీ మరి ఈ సిరీస్ వచ్చేసి పైథాన్ ఉపయోగించి ఎక్సెల్ని ఎలా ఆటోమేట్ చేయాలో చూద్దామండి. ఓకేనా? సో ఎక్సెల్ని ఆటోమేట్ చేయడానికి పైథాన్ ఎలా ఉపయోగించవచ్చో కొన్ని టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ పైన చేస్తున్నాను. సో మరి ఇవాళ టాపిక్ వచ్చేసి స్ప్లిట్ డేటా ఇంటూ మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్. ఇక్కడ చూడండి, థంబ్నెయిల్లో ఉంది కదా, ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. దాంట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వైజ్గా ఎంప్లాయీ నేమ్స్, సాలరీస్ ఉన్నాయి. కాకపోతే మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈచ్ డిపార్ట్మెంట్కి సపరేట్ ఎక్సెల్ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. ఓకేనా? ఈ మాస్టర్ డేటా నుంచి ప్రతి డిపార్ట్మెంట్కి సపరేట్ ఎక్సెల్ ఫైల్ అయితే కావాలన్నమాట. ఓకేనా? సో మరి ఇది VBAతో కూడా చేయొచ్చు, బట్ VBA కన్నా బెటర్గా పైథాన్తో చేయొచ్చు అనమాట. ఓకేనా? VBA కన్నా ఫాస్ట్గా పైథాన్తో ఈజీగా చేయొచ్చు. సో అండ్ పైథాన్ ఇంకా వేరే ఎక్స్టర్నల్ యాప్స్తో కూడా కోఆర్డినేట్ చేయడం వల్ల కోఆర్డినేట్ బాగుంటుంది కాబట్టి ఇంకా VBA కన్నా బెటర్ ఆటోమేషన్ అయితే మనం పైథాన్తో చేయొచ్చండి. సో మరి ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఒక డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి సో దాంట్లో మన రిక్వైర్మెంట్ ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ ఉంచానండి. ఓకేనా? సో మరి ఆ ఫైల్ పేరు ఒక మాస్టర్ ఫైల్ నేమ్ పెట్టాను. సో ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సిన డేటా ఏదైతే ఉంది డిపార్ట్మెంట్ వైజ్గా ఎంప్లాయీస్ నేమ్స్ అండ్ శాలరీస్ ఉన్నాయి. ఓకేనా? HR డిపార్ట్మెంట్లో రమేష్, సీత, మీనా. ఓకే. సో ఇది ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా అర్జున్, కావ్య, ప్రసాద్. సో ఈ విధంగా డిపార్ట్మెంట్ వైజ్గా ఎంప్లాయీ వైజ్గా శాలరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేయాలి. సో మరి ఈజీగా ఇక్కడ ఫైనాన్స్ ఉంటే ఫైనాన్స్ చేసేసి ఇది కాపీ చేసేసి ఒక ఫైల్స్ క్రియేట్ చేసేసి ఇలా ఇవ్వచ్చు. ఓకేనా? మాన్యువల్గా ఇస్తే ఓకే, బట్ ఇక్కడ కొంచెం డేటా ఉంది కాబట్టి ఓకే. సో ల్యాక్స్ ఆఫ్ డేటా ఉంది అండ్ డిపార్ట్మెంట్స్ ఒక 50-60 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి. సో మనం మాన్యువల్ చేయాలంటే టైం మొత్తం గడిచిపోతుంది. ఓకేనా? సో దానికే సరిపోతుంది. అండ్ VBAతో చేయొచ్చు, బట్ VBAతో చేసినా కానీ కొంచెం ఇంకా ఎక్కువ డేటా హ్యూజ్ డేటా ఉన్నప్పుడు స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతో కూడా చేయొచ్చు, బట్ పైథాన్తో ఇంకా బెటర్గా అండ్ ఇంకా ఫాస్ట్గా కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో మరి పైథాన్ ఉపయోగించి ఎలా చేయొచ్చో చూద్దాం. సో దానికోసం మనం పైథాన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో పైథాన్ మనకి ఈజీగానే అవైలబుల్ ఉంది, ఫ్రీ అవైలబుల్ కూడా ఉంది. సో ఫ్రీ వర్షన్ కూడా అవైలబుల్ ఉంది కదా. సో మన ఫ్రీ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఒకవేళ ఇన్స్టాలేషన్ ఆ వీడియో కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి. సో ఇన్స్టాలేషన్ వీడియో కూడా పెడతాను. సో ఒకవేళ ఆల్రెడీ మీకు ఇన్స్టాలేషన్ ఆల్రెడీ ఈజీగా తెలిసి ఉంటే చేయండి, లేదా సో ఆ ఇన్స్టాలేషన్ వీడియో కూడా కావాలంటే మీరు కమెంట్ చేయండి, నేను ఇన్స్టాలేషన్ వీడియో కూడా పెడతాను. ఓకేనా? సో మనం పైథాన్ ఇన్స్టాల్ అయ్యింటే ఆల్రెడీ ఆ పైథాన్ అనేది ఈ విధంగా ఐడల్ పైథాన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో మరి ఓపెన్ చేసిన తర్వాత సో మనం కోడ్ రాయాలి కదా. కోడ్ రాయాలంటే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయండి. పైథాన్లో ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేయండి. సో ఈ న్యూ ఫైల్ వచ్చేసి నేను ఇక్కడ సేవ్ చేస్తున్నా, ముందే సేవ్ చేస్తున్నా. కోడ్ రాసినాక సేవ్ చేయొచ్చు, లేదా ముందే సేవ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ ఎక్కడ చేస్తున్నా, ఏదైతే మనకు డేటా డెస్క్టాప్ మీద ఫోల్డర్ ఇచ్చానో పైథాన్ ఆటోమేట్ అనే ఫోల్డర్ ఇచ్చానో ఆ పైథాన్ ఆటోమేట్లో నేను కోడ్ అనేది సేవ్ చేస్తున్నాను. కోడ్ ఫర్ ఏదైనా పేరు రాసుకోండి. కోడ్ ఫర్ కాలమ్ స్ప్లిట్ కాలమ్ డేటా ఇంటూ మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్. స్ప్లిట్ ఎక్సెల్ ఇంటూ మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్. అంత రాసినా పర్లేదు, రాయకున్నా జస్ట్ సింపుల్గా నేమ్ ఇచ్చేసి ఓకే చేయండి. ఓకేనా? ఈ ఫైల్ అయితే ఈ పైథాన్ ఫైల్ PY ఉంటుంది కదా, ఈ పైథాన్ ఫైల్ అయితే ఆ ఫోల్డర్లో సేవ్ అయింది. సో ఈ పైథాన్ ఫైల్లో మనం కోడ్ రాయాలి. ఇంపోర్ట్. సో దానిలో ఫోల్డర్లో సేవ్ చేస్తే ఏమవుతుందంటే మనము ప్రతి పాత్ ఇవ్వనక్కర్లేదు. ఆల్రెడీ ఇది పర్టికులర్ ఫోల్డర్లో ఉంది కాబట్టి పాత్ ఇవ్వనక్కర్లేదు, అంటే మనం రీడ్ చేసేటప్పుడు. ఓకేనా? అది ఇప్పుడు చూద్దాం. సో మనం కోడ్ రాయాలంటే పైథాన్ కోడ్ రాయాలంటే ఇంపోర్ట్ pandas as pd. సో ఇది రాయాలి. ప్రతి పైథాన్కి కోడింగ్కి ఇది రాస్తాం మనం, అంటే pandas లైబ్రరీ అనే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకేనా? మన లాజిక్ అప్లై కావాలంటే ఆ లైబ్రరీస్ అనే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఓకేనా? నెక్స్ట్ df ఈక్వల్ టు సో మనకి ఆ ఫైల్ అనేది రీడ్ చేయాలి కదా. ఫైల్ అనేది రీడ్ చేయాలి కాబట్టి ఆ ఫైల్కి ఒక డేటా ఫ్రేమ్ అని ఇచ్చేసాము. దాన్ని రీడ్ చేయమంటున్నాం. pd.read_excel. ఏం ఫైల్ నేమ్ అది? మాస్టర్ డాట్, దాని ఫైల్ టైప్ కూడా XLSX. ఓకేనా? ఇచ్చేద్దాం. సో ఈ విధంగా
మన ఇక్కడ జస్ట్ మాస్టర్ ఎక్సెల్ఎక్స్ రాస్తాం. ఒకవేళ మీరు వేరే ఫైల్లో ఉంటే ఆ ప్యాత్ మొత్తం రాయండి. ఓకేనా, నేను ఇదే ఫోల్డర్లో సేవ్ చేశాను కాబట్టి ఈ కోడ్. సో నా ప్యాత్ మొత్తం అవసరం లేదు. సో డిఎఫ్ పీటీ డాట్ రీడ్ ఎక్సెల్ అండ్ ఇన్వర్టర్ కామర్స్లో మాస్టర్ ఎక్సెల్ఎక్స్ ఇచ్చాము. సో ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ ఎలా మనము క్రియేట్ చేయాలి, ప్రతి ఫైలు మనం మాన్యువల్గా అయితే ఎలా క్రియేట్ చేస్తాము. ఇక డిపార్ట్మెంట్ దగ్గర ఫిల్టర్ పెట్టుకొని, సో హెచ్ఆర్ అయితే హెచ్ఆర్ ఇచ్చేసి హెచ్ఆర్ తీసుకొని హెచ్ఆర్ కాపీ చేసుకొని వేరే ఫైల్లో, అండ్ ఫినాన్స్ అయితే ఫినాన్స్, అంటే ప్రతిదీ ఫిల్టర్ చేసుకుంటాం కదా. ఈ హెచ్ఆర్, ఫినాన్స్, ఐటీ, సేల్స్ ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఆ వాల్యూస్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో కావాలి మనకి. ఓకేనా, ఫిల్టర్ చేయాలంటే ఆ వాల్యూస్ కావాలి కదా. సో వాల్యూస్ కావాలి కాబట్టి మనము వాల్యూస్కి ఒక డిఫైన్ చేద్దాం. ఒక దాంట్లో లోడ్ చేసుకుందాం ఒక యూనిక్ వాల్యూస్ని, అంటే అన్ని వాల్యూస్ కాకుండా ఒక యూనిక్ వాల్యూస్ని లోడ్ చేసుకుందాం. దాని పేరు ఒకటి డిపార్ట్మెంట్స్ అని ఇద్దాం. డిపార్ట్మెంట్ ఈక్వల్ టు డిఎఫ్ డేటా ఫ్రేమ్లోని ఈ కాలం డిపార్ట్మెంట్ అనే కాలం. సో అది ఎలా ఉంటే క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ రాయండి, ఇట్లా ఉంటే డిపార్ట్మెంట్ అనే కాలంలోని వాల్యూస్, యూనిక్ వాల్యూస్ అన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అన్నమాట. ఓకేనా, సో హెచ్ఆర్, ఫినాన్స్, ఐటీ, సేల్స్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్లో లోడ్ అయ్యాయి. సో లోడ్ అయిన తర్వాత ఈ డిపార్ట్మెంట్లోని ప్రతి వాల్యూ, అంటే దాంట్లో ఉన్న వాల్యూ ఏంటి, హెచ్ఆర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కదా, ప్రతి వాల్యూ ఫిల్టర్ చేయాలి. హెచ్ఆర్ అయితే హెచ్ఆర్ ఫిల్టర్ చేసేసి ఒక ఫైల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలి హెచ్ఆర్ నేమ్తోని. ఆ నేమ్తో క్రియేట్ చేసినాక ఈ డేటా అనేది దాంట్లో పేస్ట్ చేయాలి. ఓకేనా, సో ఈ విధంగా మనం చేయాలి. మళ్ళీ హెచ్ఆర్ కాకుండా మన తర్వాత ఫినాన్స్, తర్వాత ఐటీ, తర్వాత సేల్స్ ప్రతి ఒక్కటి ఫిల్టర్ చేస్తూ వెళ్ళాలి. సో మనది ఒక లూప్ లాగా ఉండాలి. కాబట్టి మనం ఒక లూప్ అనేది వేద్దాం. ఫర్ లూప్ అనేది వేస్తున్నాను. ఫర్ డిఈపిటి ఇన్ డిపార్ట్మెంట్స్ లూప్లో చూడండి, డిపార్ట్మెంట్ వేసిన తర్వాత డిపార్ట్మెంట్స్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ అంటే ఒక లూప్ అనమాట. ఈ డిపార్ట్మెంట్ ఇన్ డిపార్ట్మెంట్స్ అంటే ఈచ్ డిపార్ట్మెంట్ ఇన్ డిపార్ట్మెంట్స్ ఏం కావాలి, ఈ విధంగా హెచ్ఆర్ వేసిన అనుకో ఇది వస్తే డేటా కదా. ఈ డేటాని మనం ఒక డిపార్ట్మెంట్ డేటా లాగా డిఫైన్ చేద్దాం. సో డిపార్ట్మెంట్ డిఈపిటి అండర్స్కోర్ డేటా ఈక్వల్ టు ఈ డిపార్ట్మెంట్ డేటా అనేది ఎట్లా వస్తుంది, మనము డేటా ఫ్రేమ్లోని ఈ కాలం డిపార్ట్మెంట్ అనే కాలంలో హెచ్ఆర్ అంటే డిఈపిటి అనుకోండి, హెచ్ఆర్ అనేది ఫిల్టర్ చేస్తే వచ్చింది కదా. సో మనం ఎలా డిఫైన్ చేస్తాం, డిఎఫ్ కాలం నెంబర్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఈక్వల్ టు డబల్ ఈక్వల్ టు పెట్టేసి డిఈపిటి అంటే మనం ఏ డిపార్ట్మెంట్తోని, ఓకేనా, ఈ డిపార్ట్మెంట్తోని ఫిల్టర్ వచ్చిన డేటా ఫ్రేమ్ అనేది ఈ డిపార్ట్మెంట్ డేటా అన్నట్టు. ఓకేనా, సో ఈ డిపార్ట్మెంట్ దాకా డిఫైన్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి, ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. ఫైల్ నేమ్ ఏమి ఉండాలి, ఫైల్ నేమ్ అండర్స్కోర్ ఈక్వల్ టు ఎఫ్ డిపార్ట్మెంట్ నేమ్తో డిఈపిటి ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఈచ్ వాల్యూ ఇది వేరియబుల్ అన్నట్టు. ఓకేనా, ఈ వేరియబుల్ వచ్చేసి మనము డిఫైన్ చేయకుండా పర్లేదు, ఎందుకంటే ఈ ప్రతి డిపార్ట్మెంట్లోని ఈచ్ వాల్యూ కన్సిడర్ చేస్తుంది అది. ఓకేనా, సో డిపార్ట్మెంట్ అండర్స్కోర్ హెచ్ఆర్ అయితే హెచ్ఆర్ అండర్స్కోర్ డేటా డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్, ఇంకా వేరే అయితే వేరే. ఓకేనా, ఈ విధంగా మనం ఆ ఫైల్ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. మరియు ఆ ఫైల్ నేమ్లోకి ఈ డిపార్ట్మెంట్ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా, సో ట్రాన్స్ఫర్ చేయాలంటే డిఈపిటి అండర్స్కోర్ డేటా డాట్ టు అండర్స్కోర్ ఎక్సెల్ ఏ దాంట్లోకి, ఏ డిపార్ట్మెంట్లోకి, ఈ ఫైల్ నేమ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఫైల్ అండర్స్కోర్ నేమ్ కామా ఇండెక్స్ అనేది ఫాల్స్, అంటే మనకి హెడింగ్స్ అనేది ఇవే కదా, ఇంకా వేరే హెడింగ్స్ ఏమవుతుంది, హెడింగ్స్ కాబట్టి ఫాల్స్. ఓకే, ఈ విధంగా మనం డిఫైన్ చేయాలన్నమాట. ఓకేనా, సో డిఫైన్ చేసిన తర్వాత మరి ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి, ఒక ప్రింట్ అయితే వస్తే బాగుంటుంది కదా. సో ప్రింట్ తీసుకుందాం. ప్రింట్ సో ప్రింట్ ఎఫ్ క్రియేటెడ్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చేద్దాం, ఫైల్ అండర్స్కోర్ నేమ్. ఓకే,
సో ఈ విధంగా మనం ఫైల్ నేమ్ అన్ని ఫైల్ నేమ్స్ అన్ని క్రియేట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఓకే. సో ఇక్కడ మనం ఒకసారి దీన్ని రన్ చేసినాం అనుకోండి. ఒకసారి రన్ చేసే ముందు మనం దీన్నే చేస్తున్నాం కదా, మరి ఇది ఓపెన్ చేసి పెట్టుంటే అది రన్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది కదా. సో బెటర్ మనం దీన్ని క్లోజ్ చేసేసి ఈ పైథాన్ ఫైల్ అయితే కోడింగ్ అయితే రన్ చేద్దాం. రన్. సో ఓకే. సో మనకి ఏమైనా ఎర్రర్స్ వస్తుంటే ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ ఏం రాకుంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. సో క్రియేటెడ్ హెచ్ఆర్ డేటా, క్రియేటెడ్ ఫైనాన్స్ డేటా, క్రియేటెడ్ ఐడి డేటా, క్రియేటెడ్ సేల్స్ డేటా. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇంకో చూడండి అదే ఫోల్డర్ కదా, డెస్క్టాప్ ఫోల్డర్లో ఈ విధంగా మనకు ఫైనాన్స్ డేటా, హెచ్ఆర్ డేటా, ఐడి డేటా, సో ఎన్ని కాలమ్స్లో ఎన్ని నేమ్స్ ఉంటే అన్ని నేమ్స్తోని మనకు ఆ ఫైల్స్ అయితే క్రియేట్ అవుతాయి. అండ్ ఆ ఫైల్స్లో డేటా కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం. ఫినాన్స్ డేటా ఉంది. సో ఫినాన్స్ డేటాలో ఫినాన్స్ ఇచ్చేసి అర్జున్, కావ్య, ప్రసాద్ వాళ్ళ శాలరీస్ అయితే ఇలా క్రియేట్ అయిపోయాయి అనమాట. సో ఈ విధంగా మనము ఒక మాస్టర్ ఎక్సెల్ ఫైల్ నుంచి మల్టిపుల్ బేస్డ్ ఆన్ కాలం వాల్యూస్ బట్టి మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ క్రియేట్ ఎలా చేయొచ్చో పైథాన్తో చూసాం కదా. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు రెగ్యులర్గా ఇలాంటి హ్యూజ్ ఫైల్స్తోని వర్క్ చేస్తుంటారు, సేమ్ రొటీన్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో మరి ఆ కాన్సెప్ట్ అయితే నాకు చెప్పండి, కామెంట్ చేయండి. సో ఆ కాన్సెప్ట్ పైన ఈ పైథాన్ యూజ్ చేసి మనం ఎలా ఆటోమేట్ చేయాలో చూద్దాం. ఓకేనా. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.